ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కోదండరామస్వామి ఆలయం తిరుపతి పట్టణంలో పుష్ప మధ్యంలో కర్ణికల శోభాయమానంగా విరాజిల్లుతున్నది. రాయలసీమలోని అతి ప్రాచీన నిర్మాణం ఈ ఆలయం. వైఖానస ఆగమాన్ని అనుసరించి ఇక్కడ ఉత్సవ పూజాదికాలు నిర్వహింపబడుతున్నాయి. స్థల పురాణాన్ని అనుసరించి ఈ దేవాలయం త్రేతాయుగానికి చెందినదని ప్రసిద్ధి. శ్రీరామచంద్ర ప్రభు రావణాసురుని వధించి అయోధ్యకు పయనిస్తూ ఈ దివ్యస్థలంలో విశ్రమించారు. ఈ ప్రదేశం మహిమాన్వితమైనదని గ్రహించిన జాంబవంతుడు బుద్ధిమంతుడు సభక్తితో ఒక గోపురాన్ని కట్టి సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించాడని పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. మరికొందరు సంప్రదాయజ్ఞులు జనమేజయ చక్రవర్తి ద్వాపర యుగంలో ఈ దివ్య దేశంలో రఘుకుల స్వామిని ప్రతిష్ఠించాడని భావిస్తున్నారు. ఈ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, సీతారామ కళ్యాణోత్సవం, శ్రీరామ పట్టాభిషేకం, ఆణివారి ఆస్థానం, ధనుర్మాస ఉత్సవాలు, తెప్పోత్సవం, పూలంగి సేవ, పునర్వసు ఉత్సవాదులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు జరిగిన మరుసటి రోజు కళ్యాణ మహోత్సవం, ఆ తరువాత రోజున పట్టాభిషేకం ఇక్కడ అనూచానంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా కోదండరామస్వామి శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేతులై కమనీయంగా దర్శనమిస్తున్నారు. సకల ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అనే ఆర్షవాంగ్మయం ప్రబోధిస్తున్నది. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. ధర్మాచరణం వల్లనే ధర్మాన్ని రక్షించడం సాధ్యమవుతుందని ప్రపంచానికి చాటి చెప్పిన సార్థక నాముడు శ్రీరాముడు. పట్టాభిషేక వేళ అగ్ని ప్రతిష్టాపనం తరువాత చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం శ్రీ కోదండరామునికి నిర్వహించడం సంప్రదాయం. 14 కలశాలను 14 విస్తరాకులలో వరుసగా బియ్యాన్ని, వడ్లు, నవధాన్యాలతో ఉంచి నూతన వస్త్రాలను కట్టి పాలు, నెయ్యి, తేనె, దర్భలు, అక్షంతలు, తెల్ల ఆవాలు, చందనం సప్త కలశాలలో ఉంచి వీటికి తోడుగా మరో 7 ఉపపాత్రలలో శుద్ధోదకాన్ని అర్చక స్వాములు సిద్ధం చేశారు. భక్త బృందాలు పట్టాభిరాముడికి కోదండపాణికి శిరస్సు వంచి వినయంగా నమస్కరిస్తున్నారు. శ్రీరాముడు పరాక్రమంలో మహావిష్ణువు. చంద్రుని వల ఇష్టంతో చూడదగిన దివ్య మంగళ విగ్రహుడు. క్రోధంలో కాలాగ్ని వంటివాడైన ఆశ్రితుల పాపాలను క్షమించడంలో భూదేవంత సహనాన్ని కల పురుషోత్తముడని నారద ఋషి తెలియజేశాడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మైవాపరః. ఈ పట్టాభిషేక మహోత్సవంలో కోదండరామస్వామి పురుషోత్తముడు భక్తకోటికి సీతా లక్ష్మణ మారుతి సమేతుడై కనువిందు చేస్తున్నాడు. ఆనృశంస్యమనుక్రోశః శృతం శీలం దమస్యమః రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమం. మృదుత్వం, దయ, జ్ఞానం, మంచి స్వభావం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఈ 6 గుణాలు పురుషోత్తముడైన రఘురాముడిని శోభింపజేస్తున్నాయి. ఆ దేవదేవుని చూసి భక్తితో భక్తులంతా దర్శించి సేవించి తరిస్తున్నారు. రఘుకుల తిలకుడిని పురుషోత్తముడుగా భాగవతులు కీర్తిస్తున్నారు. శుభం వా యది వా పాపం యోహి వాక్యముదీరితం సత్యేన పరిగృహ్ణాతి సవీరః పురుషోత్తమః. పుణ్యమైన పాపమైన చెప్పిన మాటను నిలబెట్టుకునేవాడే వీరుడు, నిజంగా పురుషోత్తముడు. శ్రీరాముడు
కేవలం పుణ్యకార్యాలను అంగీకరించి పాలించిన సుకృతుడు. అందుకే ఈనాటికి ఆ త్రేతాయుగ ప్రత్యక్ష దైవాన్ని అర్చామూర్తిగా ఆరాధిస్తున్నాం. మంచి గుణాలున్నవాడిని సద్గుణాభిరాముడని కీర్తిస్తున్నాం. శ్రీరాముని వైభవాన్ని పక్కనున్న సీతమ్మ తల్లి నాడు హనుమకు ఉపదేశించినట్టుగా భాగవతులకు నేడు ప్రబోధిస్తున్నది. రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందమవ్యయం సర్వోపాధి వినుర్ముక్తం సత్తామాత్రమగోచరం ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం సర్వవ్యాపినమాత్మానం స్వప్రకాశమకల్మషం మాం విద్ధి మూల ప్రకృతిం సర్గస్థిత్యంతకారిణీం తస్య సన్నిధి మాత్రేణ సృజామీదమతంద్రిత తత్సాన్నిధ్యాన్మయా స్పష్టం తస్మిన్నారోప్యతే బుధైః. రాముడు పరమాత్మ, సీత మూల ప్రకృతి, మాయ యోగమాయ. పరాత్మ సన్నిధి నుండి అతనిని ఆవరించి ఉన్నప్పుడు ఈ మూల ప్రకృతియే అనంత సృష్టిగా విస్తున్నది. ఈనాడు ఈ పట్టాభిషేకంలో కనిపిస్తున్న పరాత్మ నిర్వికల్ప స్వరూపం. కానీ మాయచేత ఈ సృష్టి అంతా అతడే చేస్తున్నట్లు భ్రమ కలుగుతున్నది. రామతత్వం అనుభవైక వేద్యం కావాలంటే త్రికరణ శుద్ధిగా చేస్తున్న ఈ పట్టాభిషేక సేవ చక్కని సోపానమవుతున్నది. పుట్టిన ప్రతివాడు గిట్టకమానడు. మధ్యలో నడిపించి ఆశాబద్ధులను చేసి మోసగించే సిరులు కావు. ఎంత పోగు చేసినా చివరికి పరలోకానికి లౌకిక ధనం వెంటరాదు. జీవితం కూడా శాశ్వతం కాదు. సర్వే క్షయంతా నిచయాః పతనాంతా సముచ్చయాః సంయోగా విప్రయోగాంత మరణాంతంచ జీవితం. మరణాంతం కల జీవితాన్ని రాముని భజనలో, రాముని సేవలో, రాముడు నడిచిన దోవలో జీవనాన్ని కొనసాగిస్తే జీవుడు కృతార్థుడవుతాడు. జీవుడు సత్కర్మలతో జీవన రథాన్ని సక్రమ మార్గంలో నడిపించుకుంటే ఆ భావనాశక్తి చక్కని సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మానం నియమైస్తైస్తైః కర్షయిత్వా ప్రయత్నతః ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖం. ధర్మ మార్గం కష్టమైనదైన అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. లోకోత్తరమైన ఆత్మసుఖాన్ని ధర్మ మార్గానుసరణం వల్ల పొందవచ్చును. సూర్యవంశంలో జన్మించిన దశరథ నందనుడు ఈ పట్టాభిషేక మహోత్సవంలో భాగవతులను విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. సూర్యస్యాపి భవేత్ సూర్యో హ్యగ్నేరగ్నిః ప్రభోః ప్రభుః శ్రియశ్రీశ్చ భవేదగ్ర్యా కీర్త్యా కీర్తిః క్షమా క్షమా. పట్టాభిషేకంలో కిరీటాన్ని ధరించనున్న శ్రీరామచంద్ర ప్రభు సూర్యునికి వెలుగునిస్తున్న సూర్యుడిలా, అగ్నిని ప్రజ్వలింపజేస్తున్న అగ్నిలా, ప్రభువులకు ప్రభువుగా, శ్రీని సశ్రీకం చేసే శ్రీమంతుడుగా, కీర్తికి కీర్తినిచ్చే కీర్తిమంతుడుగా, ఓర్పుకు ఓర్పు నేర్పే ఓరుపరిగా మనకు దర్శనమిస్తున్నాడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు.
ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే 7 జోడై సింహాసనమేలే నయోధ్యలోన వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే 7 జోడై సింహాసనమేలే నయోధ్యలోన ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు పొడమియంతయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా పొడమియంతయుగాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవులా ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు
ఈతడే కాంగవీరుడు ఆ రఘుకుల స్వామి రాజాధిరాజుగా జగదేక ప్రభువుగా నియమింపబడుతున్నాడు. సీతాదేవి పట్టమహిషి అవుతున్నది. రాజ్యాభిషేకాన్ని అందుకుంటూ శ్రీరామభద్రుడు ఆ రాక్షస గర్వ పర్వతోన్మూలి ధర్మపత్ని సీతాదేవి పట్టమహిషిగా కంకణ ధారణ దీక్షలో ప్రసన్నంగా దర్శనమిస్తున్నారు. ఆ ఆదర్శ దంపతులకు ఆగమ సిద్ధంగా కంకణ ధారణ చేసి అర్చక స్వాములు తాము కూడా అర్చన విధిలో భాగంగా కంకణ ధారణాన్ని పొందుతున్నారు. ప్రసన్న వదనంతో ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్న కోసలాత్మజునికి భాగవతులు భక్తితో మంగళగీతికలను ఆలపిస్తున్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ తే నమః. లోకారాధనకే తప్ప రాజ్య భోగాలపై ఆసక్తి లేని ధర్మాత్ముడు ఈ శ్రీరామభద్రుడు. నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. ధన కనక వస్తు వాహనాలపైన ఏ ఆసక్తి లేని కారణజన్ముడు నిర్మలమైన ధర్మ నిర్వహణతో ఋషుల మధ్య ఋషి జీవితాన్ని గడపాలన్న సంకల్పమూర్తి. అంతటి విరక్తుడు కేవలం ధర్మబద్ధ జీవనానికి సత్యపాలనకు కోదండపాణి అయిన కారుణ్యమూర్తిగా నారద ఋషి వాల్మీకి మౌనికి తెలియజేశాడు. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తనను ఆశ్రయించిన వారిని, తను నమ్మిన ధర్మాన్ని, సహజీవనాన్ని నెరపుతున్న జీవకోటిని రక్షిస్తూ అనుగ్రహించే రామభద్రుడు పట్టాభిషేక వేళ ప్రసన్నంగా దర్శనమిస్తున్నాడు. భక్త బృందాలు ఆనందంతో నోరారా రామనామాన్ని కీర్తిస్తున్నారు. శ్రీరామచంద్ర ప్రభు తిరుమేనుపై గాలి సోకి భక్తకోటి పులకించిపోతున్నారు. శ్రీరామమూర్తి అనే దివ్య పుష్పాన్ని స్పృశించిన వాయుదేవుడు పునీతుడై తన దివ్య కరాలతో భక్తకోటికి చల్లదనాన్ని చేకూరుస్తున్నాడు. ప్రభు మేనిపై గాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన యస్మెంబు ఘ్రాణేంద్రియంబు చెందే. ప్రభు నీల రత్నతోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంతనుపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామభద్రాభిరామమూర్తి యగుచుదోచే.
సర్వవేద సన్నుతుడు శ్రీరామచంద్రమూర్తి జగన్మోహన రూపుడు పుంసాం మోహన రూపాయ అని రాముల వారి సౌందర్యాన్ని ఎందరో మహాకవులు సంస్తుతించారు. ఆ రఘుకుల స్వామి పట్టాభిషేకాన్ని అందుకుంటూ నీలమేఘ సమశరీర కాంతిని కలిగి భాగవతులకు విశేషంగా కనువిందు చేస్తున్నాడు. నల్లనివాడు పద్మనయనం బులవాడు మహాశుగమ్ములన్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులన్ జల్లెడువాడునైన రఘుసత్తముడీ ఉతమాకభీష్టముల్. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया. राम रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया. कोमलांग श्याम कोविदरण रंग कोमलांग श्याम कोविदरण रंग भीम विक्रम सत्य विरुद प्रवीणा. भीम विक्रम सत्य विरुद प्रवीणा. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. दलित दैतेय कोदंड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका. दलित दैतेय कोदंड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका. कलित दशरथ तनय कौसल्यानंद कलित दशरथ तनय कौसल्यानंद सुलभ वानर मुख्य सुग्रीव वरदा. सुलभ वानर मुख्य सुग्रीव वरदा. नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते. దేవేంద్రనీల నవమేఘ వినిర్జితాంగం పూర్ణేందు బింబవదనం శరచాపహస్తం
సీతాసమేతమనిశం శరణం శరణ్యం చేతో మదీయమభివాంఛతి రామచంద్రం. రామాయణం సీతాసమేతంగా రాముని నవరత్న ఖచిత పీఠంపై నాడు వశిష్ఠ ఋషి స్వయంగా ఆసీనుడిని చేశాడని తెలియజేస్తున్నది. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, కాశ్యపుడు, విజయుడు అనే 8 మంది ఋషులు రామభద్రుని నాడు అభిషేకించారు. పరిమళ భరితము సుగంధయుక్తమైన నిర్మల జలంతో అష్టవసువులు దేవేంద్రుని అభిషేకించినట్లు రామచంద్రుని వారు అభిషేకించారు. సర్వౌషధీరసైశ్చాపి దేవతైర్నభసి స్థితైః. సమస్త పుణ్య ఓషధీరసాల చేత దేవతలు శ్రీరాముని అభిషేకించారు. దిలీప చక్రవర్తి, రఘువీరుడు, అజమహారాజు వంటి మహాపరాక్రమవంతులు జన్మించిన సూర్యవంశంలో సాక్షాత్తు మహావిష్ణువే మానుష రూపంలో దశరథ తనయుడుగా ప్రభవించాడు. ఆ రామభద్రుని శిరస్సుపై అద్వితీయ కాంతులతో విరాజిల్లే దివ్య కిరీటాన్ని పట్టాభిషేక వేళ స్వామికి సమర్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారి సంకల్ప దీక్షా విధితో శిరస్సుపై ఉంచుకుని గర్భాలయ ప్రదక్షిణంగా తెచ్చి అర్చక స్వాములకు అందజేస్తున్నారు. కబంధాది తామసగుణ దుష్టులను, వాలి వంటి కామ వికారాదులను కల అల్పబుద్ధులను, దశకంఠాది లోక విరోధులను శిక్షించి శిష్టులైన సుగ్రీవ, విభీషణ, జాంబవంత, ఆంజనేయాది భాగవతులకు ప్రసన్నుడైన ఇక్ష్వాక కులతిలకుడు పట్టాభిషేక మహోత్సవంలో అనంత తేజోమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఈ పట్టాభిషేక వేళ కోదండరామస్వామి సరసన నిలిచిన సీతాదేవి సమానమైన శీల, శక్తి, సౌందర్యాలతో దర్శనమిస్తున్నది. మహారణ్యాన్ని కూడా మధువనంగా భావించి నార చీరలతో రామునితో నడిచి వెళ్ళిన నారీమణి. రామభద్రుని రాజ్యాభిషేక వేళ తరువులన్నీ పచ్చని సహజవర్ణంతో కళకళలాడుతున్నాయి. ప్రకృతి రామమూర్తి రాజ్యాభిషేకం పట్ల హర్షాన్ని తెలుపుతూ పులకించిపోతున్నది. అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. వృక్షాలు ఫలాలతో, తరువులు పువ్వులతో నిండి పుడమి తల్లికి కొత్త కాంతులను తెచ్చాయి. నిత్య పుష్పా నిత్య ఫలా తరవస్కంధ విశ్రుతా కాలే వర్షీ చ పర్జన్య సుఖస్పర్శశ్చ మారుతః. రామరాజ్యంలో సకాలంలో పొందుతున్న వర్షలాభం వల్ల నిత్యం ఫలపుష్పాలతో నిండి పుడమి తల్లి నిండు గర్భిణిలా విరాజిల్లింది. ఆ దేవదేవుని పట్టాభిషేక మహోత్సవాన్ని మానవాళి శ్రద్ధగా ఆచరిస్తే నేటికి ఆ సత్ఫలితాలని పొందవచ్చు. ఆసన్ ప్రజాధర్మరత రామే శాసతినానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః. అసత్య విముఖులైన ప్రజలు రామరాజ్యంలో సత్యాన్వేషణ తత్పరులై జన్మను చరితార్థం చేసుకున్నారు. రామనామాన్ని, రాముని ఆదర్శ జీవనాన్ని నమ్మిన భాగవతులు ఏనాటికైనా అమేయ అభ్యుదయాన్ని పొందుతున్నారు. అందుకే రాముని పట్టాభిషేకానికి ముందు భరతుడు లోక కళ్యాణానికి రామునికి పట్టం కట్టాలని నిశ్చయించుకున్నాడు. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ లోకస్య స్వామిత్వమనువర్తయ. నీ రథచక్రం ఎంతవరకు తిరుగునో అంతటి విశాల సామ్రాజ్యాన్ని ప్రభువై పాలించమని భరతుడు ప్రార్థించగా తథేతి అని అంగీకారాన్ని రాముడు తెలియజేశాడు. కాలచక్రం సక్రమంగా తిరుగుతున్నంత వరకు రాముడు లోకపాలకుడిగా ఉండి లోక కళ్యాణాన్ని సాధించాలని భరతవాక్యంలోని వాచ్యార్థం. రామభావన కలిగి ఉన్న ప్రజావళి నిత్య అభ్యుదయాన్ని కలిగి ఉంటుందని రామాయణ అంతరార్థం. రామరాజ్యంలానే రామనామం, రామాయణం, రామతత్వం శాశ్వత మంగళాన్ని భక్తావళికి ప్రసాదిస్తున్నాయి.
यो वा आयुः परमात्मानं मीडुष पारम्पर्यात् परपरायण परलोकानां परमादधान परतप्रायस्व यो वा तेजस्तेजसां तेजस्तेजादधानः सत्यस्तेजस्तेजसां तेजस्तेजस्तेजसे स्वाहा सा सम्पाया स्वमाशिरमाशीर्भूता भूतम् आशिरमाशीराशीराशिरणभूमि स्वाहा यो वा संयोगसंजुषमाणः सन्दुक्षणानां संयोगादिघा गुप्तयो गुप्तिः सत्यं सत्यानां सात्वं पदं तत्सत्वं सत्त्वमासीत् सात्वं सात्वं वै सात्वं स्वाहा सत्वं वा उद्रेकमासीत् यत्सत्त्वभयोर्नगोप्ता तत्सत्यं सत्यं पदाय सत्याय स्वाहा सत्यो ज्योतिः सत्यान्तरात्मा सत्यो ज्योतिः सत्य सत्कर्म सत्यं सत्यविधानमासीत् सत्य सत्याय स्वाहा सत्य सत्वं पुण्यमासीत् पुण्यो वा दैविकम् వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురలకు దమనుడు తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవె చెలియ తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవె చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగసురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగసురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి
పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి అవిషన్న ప్రజంగృణ శక్తిశ్చ పశూన్మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాశభాశ్చైహాగ్నే ఏకైకసభాశుగాః సప్రదసభాం మే గోపాయ ఏతసభ్యాः సభాసదः తానింద్రియావతః కురు సర్వమాయురుపాసదాం అహే బుద్ధిమంత్రం మే గోపాయ యమృడయస్త్రై విదా విదుః రుజస్సామానయజోగుంషి సాహి శ్రీరమృతా సదాం చతుష్ఖండా యువతి సుబేషాః ధృతప్రదీకా భువనస్య మధ్యే మర్మృజ్యమానా మహతే సౌభగాయ స్వగ్నయే నమః పృథివ్యై నమో ఓషధీభ్యः నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి అహమింద్రో భవామ్యహం విష్ణుసూర్యः సర్వాంతరాత్మా బ్రహ్మాంతరాత్మా విరాడహం చతుర్ముఖः రామహమగ్నోపామ్యాహుతిం తద్దేవానామృతకం షాణ్మాసికం తదసురాణాం విషకం సద్యో నాశం భవతు యన్నమహస్తం తద్విష్ణోరసురాంతకమస్తు యన్మంత్రహీనం తదహీనం భవతు తదృషీణాం తపసా పృథివ్యాః క్షమయా దేవామనయో విశంతాం శాస్త్రామే వాచి సంవిశంతాం తదస్మాకం భూత్యైరైమత్యై పుష్టిమత్యై మనో నో భవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు భక్తిహీనం ఉదాసన యద్భుతంతు మయా దేవ పరిపూర్ణం దదస్సుతే రాజశ్చిత్తాన్యశేషాణి హోమకర్మాత్మకాని వై తాని తేషామశేషాణాం శ్రీకృష్ణానుస్మరణం పదం. రఘురాముడు మహోదార స్వభావుడు. జనరంజకంగా ప్రజలను పాలించి పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము వంటి యజ్ఞాలను నిర్వహించాడు. సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరోభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ధర్మాసక్తులైన ప్రజలు రాముని మార్గాన్ని అనుసరిస్తూ అహింసావ్రతులై అనేక సంవత్సరాలు శోక రోగాదులు లేకుండా జీవించారు. రామో రామో రామైతి ప్రజానామభవన్ కథాః రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. రామభద్రుడు రాజ్యపాలన నిర్వహిస్తూ లోకరక్షణ చేస్తున్నాడు. సుఖ సంతోషాలతో ఉన్న ప్రజావళి ఎల్లవేళలా రామకథలే చెప్పుకుంటున్నారు. జగమంతా రామకథలతో ప్రతిధ్వనిస్తూ రామమయమైపోయింది. ఆ కాలంలో వృక్షాలకు క్రిమికీటాదుల వ్రణబాధలు లేవు. అందువల్ల తరువులు నిత్యం ఫలపుష్ప శోభితమై అలరారేవి. వాయువు సదా సుఖస్పర్శను కలిగించేది. సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణాః 10 వర్ష సహస్రాణి రామో రాజ్యమకారయత్. ప్రజలందరూ ధర్మనిరతులే, ఉత్తమ లక్షణ సంపన్నులే. ఇలా సుఖవంతమైన రాజ్యాన్ని రామభద్రుడు 10,000 సంవత్సరాలు చక్రవర్తిగా పరిపాలించాడు. ఇంతటి పుణ్యశ్రవణ కీర్తనుడైన రఘుకులస్వామి పట్టాభిషేకాన్ని దర్శించిన, ఆలకించిన అనేక సత్ఫలాలు లభిస్తాయి. పుత్ర కామశ్చ పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. మహీం విజయతే రాజా రిపుంశ్చాప్యధితిష్ఠతి. రామచంద్రుని ఈ పట్టాభిషేక వైభవాన్ని ఆస్వాదించిన వారందరికీ ధనలాభం, పుత్రలాభం, శత్రుక్షయంతో బాటు సకల ఐహిక ఆముష్మిక శ్రేయస్సులు కరతలామలకమవుతాయి. ప్రీయతే సతతం రామః సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణః ప్రభుః. సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః
శేషో లక్ష్మణముచ్యతే. శ్రీరామచంద్రుడు నిత్యుడు శాశ్వతుడు అయిన శ్రీ మహావిష్ణువు, సర్వపాపహరుడు, మహాబాహువు. సీతాదేవి సాక్షాన్ మహాలక్ష్మి, లోకమాత. సహస్ర పణిభూషితుడైన మహాభోగి ఆదిశేషుడే ఈ లక్ష్మణుడు. ఎటువంటి రాజ్యభోగాలు లక్ష్మణస్వామి కోరుకోలేదు. అందువల్లనే యౌవ రాజ్యాభిషేకాన్ని భరతుడు అందుకున్నాడు. భూజో హవిష్కరణమాసాస్తే దివ్యం ధామాసాస్తే విశ్వం ప్రియమాసాస్తే యదనేన హవిషాసాస్తే తదస్యాత్ తదత్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టాజామదనయత్వష్టాస్యై త్వాం పతిం త్వష్టా సహస్రమాయోగుం దీర్ఘమాయుః కృణోతు మాం సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతన ఇమాన్ త్వమింద్రమేఢ్వః సుపుత్రాగుం సుభగాం కురు దశాస్యాం పుత్రానాది పతిమేకాదశం గృధే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. రాజీవనేత్ర రఘుపుంగవరామభద్ర రాకేందుబింబ సదృశానన నీలగాత్ర రామాభిరామ రఘువంశ సముద్భవత్వం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. స్వామివారికి కిరీట సమర్పణానికి ముందుగా అరుణారుణ వర్ణంతో భాసిల్లుతున్న శంఖ చక్రాలు గల శేషవస్త్రాలను అర్చక స్వాములు భక్తితో స్వామివారికి, లక్ష్మణస్వామికి, సీతామాతకు అందజేస్తున్నారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః. బ్రహ్మచేత నిర్మించబడి రత్నమయ తేజస్సుతో ప్రజ్వలిస్తున్న కిరీటాన్ని శ్రీరామభద్రుడికి అర్చక స్వాములు అలంకరిస్తున్నారు. కిరీటాన్ని ధరించిన రామభద్రుడు లోకరక్షణకై ఆజీవనం కట్టుబడ్డాడు. అందుకే రామరాజ్యం నేటికి ఆదర్శవంతంగా మన మనస్సులో నిలిచి ఉన్నది. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దశరథనందన రామ నమో
బన్